మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ పాలిటీ అకాడమీ. ఈరోజు మనము రాష్ట్ర పార్టీ హోదా కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ఇస్తుంది, రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందడానికి ఏ కండిషన్స్ను పార్టీలు ఫుల్ఫిల్ చేయాలి, రాష్ట్ర పార్టీ హోదా పొందితే ఆ యొక్క పార్టీకి వచ్చేటువంటి లాభం ఏమిటనేటువంటి విషయాలు డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలో మనకి 15వ భాగంలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘము ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థని. ఆ యొక్క కేంద్ర ఎన్నికల సంఘము రాజకీయ పార్టీలకు రాష్ట్ర పార్టీ హోదా, జాతీయ పార్టీ హోదా అందజేస్తుందని మన అందరికీ తెలుసు. మరి ఏ కండిషన్స్ ను ఫుల్ఫిల్ చేస్తే ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందుతుంది అనేటువంటి విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ప్రధానంగా 5 కండిషన్స్ ఉంటాయండి. ఈ 5 కండిషన్స్ లో ఏ కండిషన్ ను ఫుల్ఫిల్ చేసినా కూడా ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటా 5 కండిషన్స్? ఫస్ట్ కండిషన్ వచ్చి, రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో ఒక పార్టీ పోలే చెల్లిన ఓట్లలో 6% ఓట్లను సాధించి 2 సీట్లను గనక సాధించగలిగితే, అంటే 2 సీట్లు గనక గెలుపొందితే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇస్తారు. సో ఎంతండి? సాధారణ ఎన్నికలలో మనకి 6% ఓట్లు మరియు 2 సీట్లు. అంటే రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో పోలే చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించి 2 ఎమ్మెల్యే సీట్లు కనుక సాధించగలిగితే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇస్తాము. ఫస్ట్ కండిషన్. సెకండ్, ఒక పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇవ్వాలంటే శాసనసభకు కాకుండా లోక్సభకు జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో 6% ఓట్లు సాధించి 1 ఎంపీ సీటు కనుక సాధిస్తే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇస్తారు. 6% ఓట్లు, 1 ఎంపీ సీటు. సో మనకి 6% ఓట్లు, 1 ఎంపీ సీటు, లేదా 6% ఓట్లు మనకి 2 ఎమ్మెల్యే సీట్లు కనుక సాధిస్తే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇస్తారు. అలా కాకుండా థర్డ్ కండిషన్, ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సీట్లలో 3% సీట్లు లేదా 3 ఎమ్మెల్యేలు, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. దీంట్లో ఏది ఎక్కువైతే అది తీసుకుంటారు. సో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, ఏది ఎక్కువైతే అది తీసుకుంటారు. ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సీట్లలో 3% సీట్లు కానీ లేదా 3 ఎమ్మెల్యేలు కానీ, ఏది ఎక్కువైతే అది తీసుకుంటారు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిక్కిం ఉంది. సిక్కిం యొక్క ఎమ్మెల్యేల సంఖ్య 32. సో 32 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మనం 3% సీట్లు అన్నాం అనుకోండి, 1 ఎమ్మెల్యే గెలిస్తే సరిపోతుంది. అంటే 1 ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందుతుందా అంటే అట్లా కాదు. అక్కడ ఏం తీసుకుంటాము? 3 ఎమ్మెల్యేలు తీసుకుంటాం. వేరే యూపీ తీసుకున్నాం. యూపీ యొక్క శాసనసభ స్థానాల సంఖ్య 400 మనకి. సో మనకి యూపీలో 3 ఎమ్మెల్యేలు తీసుకుంటే అవుతుందా? అవ్వదు. అక్కడ 3% తీసుకుంటాం. ఎందుకంటే ఏది ఎక్కువైతే అది తీసుకుంటున్నాం. అంటే అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు గెలవాలి. అంటే అక్కడ 12 మంది గెలాలి, వేరే సిక్కింలో అయితే 3 గెలవాలి. ఓకేనండి. సో 3% సీట్లు లేదా 3 ఎమ్మెల్యేలు, ఇందులో ఏది ఎక్కువైతే ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి మనకి ఈ యొక్క నెంబర్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్యలో ప్రతి 25 మంది లోక్సభ సభ్యులకు 1 ఎంపీ చొప్పున, 25 ఎంపీ స్థానాలకు అంటే 25 మందికి 1 ఎంపీ చొప్పున, ప్రతి 25 ఎంపీలకు 1 ఎంపీ చొప్పున గనక ఆ రేషియోలో గనక ఆ పార్టీ యొక్క అభ్యర్థులు గెలుపొందితే ఆ పార్టీని కూడా రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉన్నది, గుర్తింపునిచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో మనకి 6% ఓట్లు, 2 ఎమ్మెల్యేలు, 6% ఓట్లు, 1 ఎంపీ, 3% సీట్లు లేదా 3 ఎమ్మెల్యేలు. అండ్ ఫోర్త్,
ప్రతి 25 మంది ఎంపీలకు ఒక ఎంపీ చొప్పున గెలుపొందితే రాష్ట్ర పార్టీ హోదా ఇస్తారు. అండ్ ఫిఫ్త్ది, సార్ మాకు ఎటువంటి సీట్లు రావు అని ఏదైనా రాజకీయ పార్టీ ఫీల్ అవుతే మనకి ఏంటంటే కొంతమందికి ఓట్ షేర్ ఉంటుంది కానీ సీట్లు రావు. ఎందుకంటే ఓట్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, ఒక చోట కన్సాలిడేట్ అవి ఓటింగ్ ఉండదు. సో అలాంటి పార్టీలకు కూడా రాష్ట్ర పార్టీ హోదా పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో లోక్సభకు కానీ శాసనసభకు కానీ జరిగినటువంటి ఎన్నికలలో మనకి సీట్లతో సంబంధం లేకుండా 8% ఓట్లను సాధిస్తే 8% ఓట్స్ 8% ఓట్లను సాధిస్తే ఆ పార్టీకు రాష్ట్ర పార్టీ హోదా ఇస్తారు. ఓకేనండి. సో రాష్ట్ర పార్టీ హోదా అనేది మనకి ఎన్ని కండిషన్స్లు ఇస్తారు? మనకి 1 6% ఓట్లు 2 ఎమ్మెల్యే సీట్లు, 6% ఓట్లు 1 ఎంపీ సీటు, లేదా 3 ఎమ్మెల్యే సీట్లు, లేదా 3% ఆఫ్ సీట్స్. ఓకేనండి. ఇందులో ఏది ఎక్కువైతే అది తీసుకుంటారు. అండ్ ప్రతి 25 మందికి 1 ఎంపీ చొప్పున. సో మనకి శాసనసభకు జరిగిన లేదా లోక్సభకు జరిగినటువంటి ఎన్నికలలో 8% ఓట్లు గనక సాధిస్తే మనకి రాష్ట్ర పార్టీ హోదా ఇస్తారు. ఈ 5 కండిషన్స్ లో ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేసినా కూడా ఒక పార్టీకి రాష్ట్ర పార్టీ ఇస్తారు. మరి రాష్ట్ర పార్టీ హోదా ఇవ్వడం వల్ల ఆ యొక్క పార్టీకి కలిగే ప్రయోజనం ఏమిటి? సో కామన్ సింబల్ ఫర్ పార్టీ. ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో కామన్ సింబల్ ఇస్తారు. సింబల్ అనేది రిజర్వ్ చేస్తారు. సో మరి ఏ అభ్యర్థికి కూడా ఆ సింబల్ ఇవ్వకుండా కేవలము ఏ పార్టీ అయితే మనకి రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిందో ఆ పార్టీ యొక్క అభ్యర్థికి ఒక సింబల్ అనేది స్టేట్ లో కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ ఉంటుంది, మనకి టిఆర్ఎస్ తెలంగాణలో కారు ఉంటుంది. ఓకేనండి. సైకిల్ మనకి టీడీపీకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. సో ఈ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆ అభ్యర్థికి సైకిల్ అనేటువంటి సింబల్ ను రిజర్వ్ చేస్తారు. ఓకేనండి. కేవలం అది ఆంధ్ర తెలంగాణ వరకే పరిమితమై ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే టీడీపీ అనేది మనకి రాష్ట్ర పార్టీ హోదా పొందింది. వేరే యూపీ తీసుకున్నాం అనుకోండి, యూపీలో సమాజ్వాదీ పార్టీ ఉంది, ఎస్పీ. ఈవెన్ సమాజ్వాదీ పార్టీ మనకి సింబల్ సైకిల్. మరి ఏంటి సార్ సమాజ్వాదీ పార్టీకి సైకిల్ ఇచ్చారు, ఇక్కడ టీడీపీ కూడా సైకిల్ ఇచ్చారంటే ఆ పార్టీ యొక్క సింబల్ అనేది ఆ స్టేట్ వరకునే రిజర్వ్ చేయబడుతుంది. ప్రాంతీయ పార్టీ యొక్క సింబల్ అనేది స్టేట్ వరకునే రిజర్వ్ చేయబడుతుంది. వేరే స్టేట్ లో లేదా వేరే ప్రాంతంలో మనకి ఆ రాష్ట్రం కాని చోట వేరే వాళ్ళకి రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలక్టోరల్ రోల్, మనకి ఓటర్ల జాబితా అనేది ఆ రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి పార్టీలకు అందజేయడం జరుగుతుంది. థర్డ్, స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క ఖర్చు పార్టీ ఖర్చుగా చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే ఎన్నికల సంఘము ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి అందజేస్తుంది. అదేవిధంగా మనకి దూరదర్శన్ లో ఆ పార్టీ ప్రసారం చేసుకోవడానికి కూడా కొంత సమయాన్ని ఎన్నికల సంఘము కేటాయిస్తుంది. ఓకేనండి. సో ప్రస్తుతం మనకి 5 కండిషన్లు ఉన్నాయి. ఈ 5 కండిషన్స్ లో ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేసినా కూడా, అంటే 6% శాసనసభకు జరిగినటువంటి ఓట్లలో 6% ఓట్లు సాధించి 2 ఎమ్మెల్యే సీట్లు సాధిస్తే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇస్తారు. లేదా లోక్సభకు జరిగినటువంటి ఎన్నికలలో 6% ఓట్లు సాధించి 1 ఎంపీ స్థానాన్ని గెలుపొందితే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇస్తారు. 3% సీట్లను సాధించాలి లేదా 3 ఎమ్మెల్యేలను సాధించాలి. ఇందులో ఏది ఎక్కువైతే అది తీసుకుంటారు. అండ్ 4th కండిషన్ మనకి ప్రతి 25 మంది ఎంపీ అభ్యర్థులకు 1 ఎంపీ చొప్పున గెలుపొందాలి. అండ్ 5th కండిషన్ వచ్చి 8% ఓట్లను సాధించాలి. ఇలా సాధించినటువంటి పార్టీలకు రాష్ట్ర పార్టీ హోదా ఎన్నికల సంఘము అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.